వరంగల్ నగరంలోని సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఇన్పేషెంట్ వార్డులో ఎలుకల స్వైర విహారం చేస్తున్నాయి. పసిపిల్లల ఆరోగ్యం మెరుగవడం కోసం ట్రీట్మెంట్ అందించే ఇంక్యుబేటర్ వార్డులో ఈ విధంగా మూషిక సేనలు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. పసిపిల్లల తల్లులు కాస్త వేమరపాటుగా ఉంటే చాలు చిన్నారులను రక్కి గాయపరుస్తున్నాయి. ఇక్కడ పసిపిల్లల ప్రాణాల కోసం బాలింతలు వాళ్ల అటెండెంట్స్ కాపలా కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎలుకల బారి నుంచి పసిపిల్లల ప్రాణాలు కాపాడుకోవడం కోసం పడరాని పాటలు పడుతున్నారు ఈ తల్లులు. గతంలో ఈ మూషిక సేనలు పసిపిల్లలను రక్కి గాయపరిచిన సందర్భాలు ఉన్నాయి. బాలింతల గోర్లు కొరికిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా హాస్పిటల్ సిబ్బందితో మాత్రం నిర్లక్ష్యం వేయడం లేదు. గతంలో ఎంజీఎం ఆసుపత్రిలో ఎలుకలు ఏకంగా మాజీ సూపరింటెండెంట్ పోస్టుకి ఎసరు పెట్టాయి. చివరికి ఇక్కడ కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇన్పేషెంట్ వార్డులో ఇంత విచ్చలవిడిగా ఎలుకలు దండు కట్టి దర్జాగా తిరుగుతున్నా వాటి నియంత్రణపై మాత్రం ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. ఫలితంగా బాలింతలు, గర్భిణీ స్త్రీలు, వాళ్ల బంధువులు ఈ ప్రసూతి ఆసుపత్రి పేరు చెప్తేనే గజగజ వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇంక్యుబేటర్ వార్డులో చికిత్స పొందుతున్న ఓ పసిబిడ్డ తండ్రి ఈ వాస్తవ దృశ్యాలను వీడియో తీసి మీడియా దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయం అంతా సంబంధిత అధికారులు సీకేఎం ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీదేవి దృష్టికి తీసుకువెళ్లడంతో వారు స్పందించారు. ఎలుకల స్వైర విహారం తమ దృష్టి కూడా వచ్చిందంటున్న సూపరింటెండెంట్ వీలైనంత త్వరగా ఈ సమస్య పరిష్కరిస్తామని, ఎలుకల బెడద నుంచి ఈ ప్రసూతి ఆసుపత్రిని రక్షిస్తామని అంటున్నారు. శానిటేషన్ నిర్వహణ లోపమే ఎలుకల స్వైర విహారానికి ప్రధాన కారణమని, ఆసుపత్రిలో శానిటేషన్ నిర్వహణ కోసం లక్షలాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నా అవన్నీ ఎలుకల పాలే అవుతున్నాయి. చిన్న నిర్లక్ష్యం ప్రభుత్వాన్ని విమర్శల పాలు చేస్తోందని సిబ్బంది గ్రహించలేకపోతున్నారు. ఇప్పటికైనా ఈ నిర్లక్ష్యం వీడి ఎలుకల బెడద నుంచి ఈ ప్రసూతి ఆసుపత్రిని రక్షిస్తారని ఆశిద్దాం. వెయిట్రా